ఒకసారి మనం వివి రావు గారి వాయిస్ కూడా తీసుకుందాం. రావు గారు, ఏంటి మొత్తంగా ఒక పుస్తకంలో రక్షణకు సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ అంశాలే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న పరిస్థితి. అసలు ఎటువంటి నిబంధనలు ఉంటాయి, ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బుక్ పబ్లిష్ కాలేదు, కానీ మీడియాలో లీక్ అయిన విషయాలను బట్టి చూస్తే అందులో నిజంగా చర్చించాల్సిన విషయాలు ఏమీ లేవు. ఎందుకంటే ఇండియా చైనా మధ్యన పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్ 1993 నుంచి నడుస్తుంది. దాని ప్రకారం 25 కిలోమీటర్స్ వెపన్స్ తీసుకెళ్ళకూడదు, కేవలం పెట్రోలింగ్ చేయొచ్చు. అందులో లైన్ అన్నది వాస్తవాధీన రేఖ అన్నది ఏది స్పష్టంగా లేదు. మనం ఒక రేఖ అనుకుంటున్నాం, వాళ్ళు ఒక రేఖ అనుకుంటున్నారు. అందులో అది చాలా క్లారిటీతో ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మిలిటరీలో ఏదైనా ఎవరైనా సరే రిటైర్ అయిపోయిన తర్వాత పుస్తకాలు రాసినప్పుడు అందులో సర్వీస్ సంబంధించిన అంశాలు ఏమన్నా ఉంటే వాళ్ళ క్లియరెన్స్ కోసం పంపించాల్సి ఉంటుంది. అది ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పంపిస్తాం. అది ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో వేరియస్ డిపార్ట్మెంట్స్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఆపరేషన్స్ డిపార్ట్మెంట్, పబ్లిసిటీ డిపార్ట్మెంట్, అవి మూడు వెట్టింగ్ చేసిన తర్వాత వాళ్ళకి పవర్ ఉంటే, అంటే చాలా విషయాల్లో వాళ్ళకే పవర్ ఉంటుంది, అది క్లియర్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి క్లిష్టంగా ఉంటే, ఎస్పెషల్లీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ రాసినప్పుడు దాన్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పంపిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో కూడా వాళ్ళు ఎనలైజ్ చేస్తారు. అయితే వాళ్ళకి ఏదో 2 అంశాలు మీడియాలో లీక్ అయిన దాని ప్రకారం 2 అంశాలు చాలా క్లిష్టంగా ఉన్నాయి. అందులో యాక్చువల్గా ఏంటంటే ఒకటే అంశం, అగ్నివీర్ అంశం. అగ్నివీర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు ఆయన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కింద ఉన్నారు. ఆయన నాకు ఇది నచ్చలేదు, నేను వ్యతిరేకించానన్న ఉటంకించినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అదొక్కటి తప్పితే గానీ ఇంకేది కాంట్రవర్సీ లేదు. అది కాంట్రవర్సీ గవర్నమెంట్ అవాయిడ్ చేయాలనుకుంటుంది కావాలి, దానికి క్లియరెన్స్ ఇవ్వలేదు. 1 year నుంచి 1.5 years నుంచి క్లియరెన్స్ ఇవ్వలేదు. క్లియరెన్స్ ఇవ్వనప్పుడు అది బుక్ పబ్లిష్ అవ్వదు, బుక్ సర్క్యులేట్ అవ్వదు. ఇండియాలో ఇందులో డౌట్ ఏమీ లేదు. ఇంకా మిగతాది ఫారెన్ వర్జన్స్ ప్రింట్ లోకి వచ్చినాయి అంటే, జనరల్ గా నేను కలకత్తా సిలిగురి కారిడార్ లో ప్రయాణం చేసినప్పుడు ట్రైన్ లో అక్కడ చాలా పైరేటెడ్ బుక్స్ ట్రైన్ లోకి వచ్చి అమ్మడం చూశాను. అన్ని పాపులర్ బుక్స్ ఉంటాయి. జనరల్ గా 60 to 80% డిస్కౌంట్ లో బార్గెన్ చేయొచ్చు. చాలా మంది పుస్తకాలు కొంటారు, చదివి వదిలేస్తారు. అవన్నీ పైరేటెడ్ బుక్స్ అని క్లియర్ గా తెలుస్తాను. అయితే ఈ పైరేటెడ్ బుక్స్ అన్ని జనరల్ గా పాపులర్ బుక్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ పబ్లిష్డ్ అండ్ మిలియన్స్ ఆఫ్ కాపీస్ ఎన్నికైనాయి, ప్రింట్ అయినవి అయి ఉంటాయి పాపులర్ గా. వాళ్ళు ఎందుకంటే చాలా చిన్న మనుషులు హాకింగ్ చేస్తూ ఉంటారు, సో అది ఆ విధంగా నడుస్తుంది. ఇందులో మాత్రం నాకు ఇటువంటి పైరసీ జరిగినట్టు అనిపించట్లేదు. ఇదేదో ఆర్గనైజ్డ్ ర్యాకెట్ కింద, ఒకవేళ ఫారిన్ లో బుక్స్ పబ్లిష్ అయి ఉంటే ఒక ఆర్గనైజ్డ్ ర్యాకెట్ కింద ఈ సాఫ్ట్ కాపీ ఎక్కడికో పంపించి, ఎందుకంటే మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఎక్కడో బ్రిటిష్ ఐలాండ్స్ లో ఎక్కడో కాపీ, ఫస్ట్ కాపీ రిలీజ్ అయింది. తర్వాత ఎక్కడి నుంచో కెనడా, జర్మనీ, జపాన్, ఇటువంటి ఏవో దేశాల పేర్లు వినిపిస్తున్నాయి. 4 కంట్రీస్ ఉన్నాయి, మొత్తం 4 కంట్రీస్. ఇంకా ఎక్కడి నుంచి బహుశా సింగపూర్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే మనకి ఇండియాలోకి వచ్చే బుక్స్ అన్ని జనరల్ గా సింగపూర్, మలేషియాలో ప్రింట్ అవుతాయి. రైట్, వివిరావు గారు, ఇదే అంశం గురించి మనం మాట్లాడదాం. మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్. వివిరావు గారు, మొత్తంగా రక్షణ శాఖ అనుమతి వస్తే ఒక 13 digits నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ కూడా ఈ పుస్తకంపై ఉన్న పరిస్థితులని చెప్పి చాలా కథనాలు వినిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి, నిజంగానే రక్షణ శాఖ అనుమతి వస్తే ఆ 13 digits నెంబర్ అనేది ఉంటుందా? ఇది ఏమైనా రూలా? అసలు ఏంటి, అందులో ఎంత వాస్తవం ఉంది? అటువంటి 13 digit నెంబర్ కి సంబంధం ఏమీ లేదు. రక్షణ శాఖ కేవలం ఈ బుక్ పబ్లిష్ చేయొచ్చు అని చెప్పి ఆథర్ కి పర్మిషన్ ఇస్తుంది. ప్రింటింగ్ ఆర్గనైజేషన్ కూడా కాదు. ఇందులో ర్యాండమ్ బుక్ హౌస్ కి ఏ మాత్రం ఆ లెటర్ వెళ్ళదు. కేవలం ఇండివిజువల్ జనరల్ నరావనే రిటైర్డ్ వాళ్ళకి లెటర్ వెళ్తుంది, మీరు ఈ బుక్ పబ్లిష్ చేసుకోవచ్చు, సర్క్యులేట్ చేసుకోవచ్చు. మిగతా దానికి గవర్నమెంట్ సంబంధం లేదు. అయితే బుక్ ప్రింటింగ్కి వెళ్ళినప్పుడు జనరల్ గా వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ప్రతి బుక్ కి ISIN నెంబర్ అని ఒకటి ఇస్తారు. అదేంటంటే మన బార్కోడ్ లాగా ప్రతి ఐటమ్ కి ఒక రికగ్నిషన్ నెంబర్. అందులో వేరియస్ టైమ్స్, అంటే ఆ టైం లైన్ ఇవన్నీ బట్టి 13 digit బార్కోడ్ వాళ్ళకి ఒకటి వస్తుంది. దానివల్ల ఈజీలో లైబ్రరీలో ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అలాగే అమెజాన్ అటువంటి కంపెనీస్ కి వాటి సేల్స్ అండ్ డిస్పాచ్ వీటన్నిటికి కూడా చాలా అనువుగా ఉంటుంది. సో ఐడెంటిఫికేషన్ తప్పితే కానీ నంబర్ కి దానికి సంబంధం ఏమీ లేదు.